హాయ్ ఫ్రెండ్స్, బౌన్స్ బ్యాక్ ఛానల్కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ముఖ్యంగా టీఎస్పీఎస్సీ నిర్వహించే ఎగ్జామ్స్ అయినటువంటి గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 వాటితో పాటు ఇతర అన్ని రకాల టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి నిర్వహించబడే ఎస్ఐ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్స్, ఇలా ప్రతి ఎగ్జామ్కి సంబంధించి నేను ఇస్తున్నటువంటి గైడెన్స్ అండ్ కోచింగ్ వీటన్నిటిని కూడా ఇప్పటికే చాలామంది యూజ్ చేసుకుంటున్నారు. గైడెన్స్ అనేది, మోటివేషన్ అనేది, ఇన్ఫర్మేషన్ అనేది మన యూట్యూబ్ ఛానల్ అయినటువంటి బౌన్స్ బ్యాక్ ఛానల్ ద్వారా ఇస్తున్నాను. ఇక కోచింగు, స్టడీ మెటీరియల్ అంటే నోట్స్, నెక్స్ట్ టెస్ట్ సిరీస్ ఇవన్నిటికీ కూడా మీరు యాప్ మన బౌన్స్ బ్యాక్ ఛానల్ పేరుతోనే ఉంటుంది, సేమ్ లోగోతోనే ఉంటుంది. బౌన్స్ బ్యాక్ ఛానల్ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే అందులో మీకు కనిపిస్తాయి ఏవి క్లాసెస్, పీడిఎఫ్స్ అండ్ తర్వాత స్టార్ట్ చేసే టెస్ట్ సిరీస్లు. ఓకే, సో ఈ విధంగా 2 ప్లాట్ఫామ్స్ ద్వారా మీకైతే నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మొత్తం కోచింగ్ అండ్ గైడెన్స్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నా. అందులో భాగంగానే సో తెలుగు మీడియం వాళ్ళకు ఇప్పటివరకు చాలా వరకు ఇచ్చిన ఫ్రీ క్లాసెస్ కావచ్చు, లేదంటే పెయిడ్ క్లాసెస్ కావచ్చు, ఏవైనా కూడా 99% ఇప్పటివరకు కూడా నేను తెలుగు మీడియం వాళ్ళకి ఫేవర్ చేసిన. ఎప్పటి నుంచో మన యూట్యూబ్ ఛానల్ని ముఖ్యంగా ఏప్రిల్, మే నుంచి చాలామంది అభ్యర్థులు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారు. వేల సంఖ్యలో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉన్నారు. సో ఈ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ప్రతిసారి రిక్వెస్ట్ చేస్తున్నారు పాపం నన్ను, క్లాసెస్ ఇంగ్లీష్లో చెప్పండి అని. ఫ్రీ క్లాసెస్ కావచ్చు, తర్వాత పెయిడ్ క్లాసెస్ కావచ్చు, ఏవైనా సరే క్లాసెస్ చెప్పండి సార్ అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నారు. మెటీరియల్, స్టడీ మెటీరియల్ ఇంగ్లీష్లో ఇవ్వండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నారు. నాకున్నటువంటి బిజీ షెడ్యూల్, నాకు టైం సరిపోకపోవడం వల్ల రెండింటిని తెలుగు మీడియంని, ఇంగ్లీష్ మీడియంని ఎట్ ఏ టైం బ్యాలెన్స్ చేసే సిచ్యువేషన్ లేకపోవడం వల్ల మీకైతే ఇవ్వలేకపోయినా. ఓకే, అయినప్పటికీ కూడా స్టిల్ యు ఆర్ ఫాలోయింగ్ మీ. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ గైస్. అయితే మీరు అడిగినటువంటి రిక్వెస్ట్కి నేను గత 2-3 రోజులుగా ఎక్కువగా ఆలోచించాను. ఏం చేయగలను, ఎంతవరకు చేయగలను, ఏం చేయగలను అని చెప్పేసి. సో దాని ఆధారంగానే ఒక డెసిజన్ అయితే తీసుకోవడం జరిగింది. అది మీకు ఈ వీడియోలో ఉంటుంది. ఒక మంచి అనౌన్స్మెంట్, సో మీ అందరికి కూడా ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు యూస్ఫుల్ అయ్యే ఒక మంచి అనౌన్స్మెంట్ అయితే చేయబోతున్నా. కాబట్టి వీడియోని కంప్లీట్గా చూడండి. చిన్నగానే ఉంటుంది, వీడియోని పూర్తిగా చూస్తే మీకు అన్ని డౌట్స్ క్లారిఫై అవుతాయి. నా నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, సో మీరు నా నుంచి సోర్స్ తీసుకోవచ్చా, లేదంటే నన్ను స్కిప్ చేసి ఇంకా అదర్ సోర్సెస్ తీసుకోవచ్చా అని చెప్పేసి మీకు అంత క్లారిటీ వస్తుంది. సో వాచ్ ద వీడియో కంప్లీట్లీ అండ్ లైక్ ద వీడియో, షేర్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే. ఓకే, సో తెలుగు మీడియం వాళ్ళు కూడా చూడండి, మీకు కూడా కొంత మన యాప్కి సంబంధించినటువంటి కొన్ని డౌట్స్ కూడా క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తా. ఇంకా వీటికి సంబంధించి కాకుండా వేరే ఎక్స్పెక్టేషన్స్తో వీడియో చూసిన వాళ్ళు మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఓకే, ఇక టాపిక్లోకి వెళ్దాము. సో టార్గెట్ 1000 ప్రోగ్రామ్ మీకు తెలుసు, అంతా కూడా చాలా మందికి ఆల్మోస్ట్ తెలంగాణ స్టేట్లో ప్రతి అభ్యర్థికి కూడా తెలిసినటువంటి ప్రోగ్రామ్. పర్చేస్ చేసినా చేయకపోయినా కూడా ప్రతి ఒక్కరికి కూడా వినబడినటువంటి పేరు టార్గెట్ 1000. ఓకే, ఆ స్థాయిలో మనకు రెస్పాన్స్ అయితే రావడం జరిగింది. టార్గెట్ 1000 జనరల్ స్టడీస్ ఫర్ ఇంగ్లీష్ మీడియం ఈరోజు టాపిక్. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు జనరల్ స్టడీస్ గురించి. అయితే ఇంగ్లీషు, తెలుగు అని కాకుండా ఈ ప్రోగ్రామ్ గురించి చాలా డౌట్స్ ఇప్పటివరకు అడుగుతున్నారు. అవి ఒక 2-3 మినిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. ఓకే, సో టార్గెట్ 1000 అంటే ఏంటి అని స్టిల్ దే ఆర్ ఆస్కింగ్. ఇప్పటి కూడా చాలామంది ముఖ్యంగా కొత్తగా మన ఛానల్ని చూసిన వాళ్ళందరూ కూడా అసలు ఏంటి టార్గెట్ 1000, పేరు బాగానే ఉంది కానీ అసలు ఏముంటుంది అందులో అని చెప్పేసి డౌట్ పడుతున్నారు అంటే వాళ్ళకి తెలియకపోవడం వల్ల అడుగుతున్నారు. ఓకే, అదేవిధంగా యాప్లో కూడా నాకు రెగ్యులర్గా వచ్చే మెసేజెస్ నుంచి కూడా కొన్ని పాయింట్స్ మీకు మళ్ళీ క్లారిఫై చేస్తా. సో ఫ్రెండ్స్, ఎవరికి యూస్ఫుల్ ఇదంటే యూస్ఫుల్ ఫర్ ఆల్ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్. టీఎస్పీఎస్సీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసే ప్రతి ఎగ్జామ్కి కూడా యూస్ఫుల్ అవుతుంది. నిన్న 2 నోటిఫికేషన్స్ వచ్చినాయి. ఓకే, సో భూగర్భ జల వనరులకు సంబంధించిన డిపార్ట్మెంట్ అనుకుంటా. సో కొన్ని నోటిఫికేషన్ అవి వచ్చినాయి. వాటిలో కూడా పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ ఉంది. ప్రతి దాంట్లో టీఎస్పీఎస్సీ సిలబస్లో ప్రతి దాంట్లో కూడా జనరల్ స్టడీస్ అనేది పేపర్ 1. ఈ జనరల్ స్టడీస్లో మిక్స్డ్ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఒక సబ్జెక్ట్ మీద ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 2 అనుకుందాం. గ్రూప్ 2లో పేపర్ 4 వచ్చేసి తెలంగాణ ఉద్యమ చరిత్ర. ఓకే, తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ ఒక్క సబ్జెక్ట్ చదువుకుంటే 150 మార్కుల క్వశ్చన్ పేపర్ ఉంటుంది. అదే థర్డ్ పేపర్లో వస్తే ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, డెవలప్మెంట్ అండ్ డైనమిక్స్ వచ్చేసి ఉంటుంది. ఓకే, సెకండ్ పేపర్ వచ్చేసి ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, సొసైటీ అండ్ పాలిటీ అండ్ గవర్నెన్స్ వీటి మీద ఉంటుంది. ఈ సబ్జెక్ట్స్ లిమిటెడ్గా ఉన్నాయి, ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు. కానీ పేపర్ 1కి వచ్చేవరకు మల్టిపుల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. హిస్టరీ ఉంటుంది, జాగ్రఫీ ఉంటుంది, ఎకానమీ ఉంటుంది, పాలిటీ ఉంటుంది, సైన్స్ ఉంటుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది, ఎన్విరాన్మెంట్ ఉంటుంది, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ ఉంటుంది, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉంటుంది,
గవర్నమెంట్ స్కీమ్స్ అంటే పబ్లిక్ పాలసీస్ ఉంటాయి, అండ్ కల్చర్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, రీజనింగ్ ఉంటుంది, ఇంగ్లీష్ కూడా ఉంటుంది. సో మిక్స్డ్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్స్. ఇందులో స్కోర్ చేయాలనంటే అన్ని సబ్జెక్ట్స్ చదవాలి కాబట్టి చాలామంది దాన్ని ఎక్కువ నెగ్లెక్ట్ చేస్తారు. ఒకవేళ నెగ్లెక్ట్ చేయకపోయినా కూడా ఎట్లా చదవాలో తెలియదు, ఒకవేళ తెలిసినా కూడా కంటెంట్ ఎంత చదవాలో తెలియదు. ఓకే, ఈ రీజన్స్తోన చాలామంది 60లు 70లు చేయడమే కష్టంగా ఉంటుంది 150 మార్కులకు. ఈ విషయం మీకు కూడా తెలుసు. రీసెంట్గా టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో కూడా మనకు పేపర్ టఫ్ రావడము, లెంతీ పేపర్ రావడము, అది కూడా జనరల్ స్టడీస్ అన్ని సబ్జెక్ట్స్ ఉండేది కావడంతోన చాలా వరకు పడిపోయినాయి. 5-6 సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతున్నటువంటి సీనియర్ అభ్యర్థులు కూడా 60లు 70ల దగ్గర ఆగిపోయిన పరిస్థితి ఉంది. ఓకే, ఇలాంటి సిచ్యువేషన్లో జనరల్ స్టడీస్ అనేది ప్రిపరేషన్ కరెక్ట్ చేయగలిగితే రిమైనింగ్ మీరు ఎట్లయినా చేసుకోగలుగుతారు. సొంతంగా ప్రిపేర్ అవ్వగలుగుతారు, లేదంటే కోచింగ్ తీసుకోవాలనే చేసుకుంటారు, ఏదైనా చేయొచ్చు. సో ఎక్కడైతే బలహీనంగా ఉంటామో, ఎక్కడైతే మనకు అవసరం ఉంటుందో అక్కడే టార్గెట్ చేయాలని చెప్పేసి నేను టార్గెట్ 1000 కూడా జనరల్ స్టడీస్ మీద స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఓకే, సింపుల్ ఫ్రెండ్స్. ఇప్పుడు నాకు మజిల్స్ పెరగాలనుకోండి. సో ఇక్కడ మజిల్స్ పెరగాలి అంటే నేను ఎఫెక్ట్ చేయాల్సిన ఏరియా, నేను చేయాల్సిన ఎక్సర్సైజు, నేను ఫోకస్ చేయాల్సిన ఏరియా కూడా ఇదే. ఓకే, సో నేను మజిల్స్ పెంచాలని చెప్పేసి, హ్యాండ్స్కి మజిల్స్ రావాలని చెప్పేసి నేను ఎక్సర్సైజు వాటికి సంబంధించి చేయాలి. కానీ లెగ్స్కి సంబంధించి చేస్తే ఏమవుతుంది, ఇవి డెవలప్ అవ్వవు. ఓకే, సో ఈ విధంగా ఎక్కడైతే డెవలప్మెంట్ కావాలో ఆ ఏరియాని ఫోకస్ చేయాలి. కాబట్టి ఎక్కడైతే వీక్ ఉన్నామో అది స్ట్రాంగ్ అవ్వాలని చెప్పేసి నేను జనరల్ స్టడీస్ మీద ఫోకస్ చేయడం అయితే జరిగింది. దిస్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్ టాస్క్. ఓకే, జనరల్ స్టడీస్లో అన్ని సబ్జెక్ట్స్ అందించడం కూడా వెరీ వెరీ డిఫికల్ట్ టాస్క్, బట్ ఐ హ్యావ్ టేకెన్ ఛాలెంజింగ్గా. ఓకే, సో ఛాలెంజింగ్గా తీసుకొని మీకైతే ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా. అందరికి కూడా ఇప్పటివరకు అయితే తెలుగు మీడియం వాళ్ళకి స్టార్ట్ చేసిన. ఓకే, ఇక జనరల్ స్టడీస్ పేపర్ 1 అన్ని ఎగ్జామ్స్కి పనికి వస్తుంది. ఏ ఎగ్జామ్ అయినా సరే, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అన్నిటికి వస్తుంది. ఇతర ఎగ్జామ్స్ ఏడబ్ల్యూలు, ఏఈలు అండ్ ఇప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి అన్నివి, నెక్స్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఆల్ ఎగ్జామ్స్, పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ మెయిన్స్ అన్నిటి కూడా పనికి వస్తుంది. ఏపీ వాళ్ళకి పనికి రాదా అని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు. ఏపీ వాళ్ళకు 70% పనికి వస్తుంది. ఏపీ సిలబస్ మాత్రం కవర్ అవ్వదు. ఏపీ కాకుండా ఇండియన్ సిలబస్ అంతా కూడా సైన్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇంకా రైల్వే ఎగ్జామ్స్, ఎస్ఎస్సి అన్ని ఎగ్జామ్స్ కూడా యూజ్ఫుల్ కోర్స్ ఇది, అన్నిటికీ యూజ్ అవుతుంది. ఎంతవరకు ఇంకొక డౌట్ ఏమడుగుతున్నానంటే, సార్ మీరు చెప్పే క్లాసెస్ ఒక్కటి చదువుకుంటే సరిపోతుందా, మీరు చదువుకునే క్లాసెస్, మీరు చెప్పే క్లాసెస్ ఒక్కటి సరిపోతుందా అని చెప్పేసి అడుగుతున్నారు. సరిపోతుందా అనే క్వశ్చన్ అనేది రాంగు, సరిపోతుంది అనే ఆన్సర్ కూడా రాంగు టెక్నికలీ. ఓకే, సరిపోతుందా అనే క్వశ్చన్ రాంగు, సరిపోతుంది అనేది రాంగు. ఎందుకంటే జనరల్ స్టడీస్లో ఒక 100 నుంచి 1000 పుస్తకాలు నువ్వు చదివినా కూడా, నేను చదివినా కూడా 150 మార్కులకు ఏదో ఒక క్వశ్చన్ మనకు కొత్తగా కనిపిస్తూనే ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా చూసినట్లయితే జనరల్ స్టడీస్ అనేది ఒక ఓసియన్ కాబట్టి 150కి 150 ఎవ్వరు కవర్ చేయలేరు. ఈవెన్ మీ ఆల్సో. నేను కూడా 150కి జనరల్ స్టడీస్లో 150 క్వశ్చన్స్ వస్తాయని చెప్పను. అలా చెప్పినా కూడా మీరు నమ్మకండి. ఓకే, అయితే నేను ఏ స్థాయిలో కంటెంట్ ఇస్తున్నా, ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, నేను గత ఎగ్జామ్స్లో రాసిన అనుభవము, నా స్ట్రాటజీ, నేను ఎట్లా సక్సెస్ఫుల్గా ఇప్పటివరకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉన్నా, దాని అన్నిటిని బేస్ చేసుకొని చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము క్వశ్చన్ పేపర్ కనుక మోడరేట్ లెవెల్లో వస్తే జనరల్ స్టడీస్లో 100+ మార్క్స్ చేయొచ్చు. కరెక్ట్ ఫాలో అయితే అన్ని నేను చెప్పే ప్రతి పాయింట్ మీరు గుర్తుపెట్టుకుంటే 100 మార్క్స్ మీరు చదవకుండా కోర్స్ కొనుక్కొని జస్ట్ కోర్స్ తీసుకున్నాను, అప్పుడప్పుడు జిల్లా చూశాను, పోయాను, రాశానంటే మళ్ళీ రావు. మొత్తం కరెక్ట్ చదువుకోవాలి, రివిజన్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి, గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు మీకు మార్క్స్ వస్తాయి. అంటే క్వశ్చన్స్ కనబడతాయి. నేను ఇచ్చినటువంటి టాపిక్స్ నుంచి ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ కనబడతాయి. వాటికి ఆన్సర్ చేస్తారా చెయ్యరా, మీరు ఎంత చదువుతారు అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. 100+ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు మోడరేట్ పేపర్ అంటే యావరేజ్ ఉంటే. నెక్స్ట్ 110+ 110 కంటే ఎక్కువ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈజీ పేపర్ ఉంటే. 90+ ఎక్స్పెక్ట్ చేయొచ్చు డిఫికల్ట్ పేపర్ ఉంటే. ఓకే, డిఫికల్ట్ పేపర్ ఉంటే 90+ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంతవరకు మన కోర్స్ అయితే యూజ్ అవుతుంది. అన్ని మార్కులు వస్తే యాక్చువల్గా మీరు టాప్లో ఉంటారు, టాప్ 100లో ఉంటారు. మీరు గ్రూప్ 4 అయినా, గ్రూప్ 3 అయినా, గ్రూప్ 2 అయినా 110+, 100+, 90+ ఇలాంటి మార్క్స్ వస్తే మీరు టాప్ ర్యాంక్లో ఉంటారు, ఉద్యోగం కంపల్సరీ వస్తుంది. ఆ విధంగానే నేను అనాలిసిస్ చేసుకొని చెప్తున్నా. నెక్స్ట్ తెలుగు మీడియం కోర్స్ అనేది అవైలబుల్గా ఉంది. తెలుగు మీడియం కోర్స్ ఈజ్ ఆల్సో అవైలబుల్. క్లాసెస్ ఉంటాయి, మెటీరియల్ ఉంటుంది. క్లాసెస్ ఎక్స్ప్లెనేషన్, నేను చెప్పే ప్రతి టాపిక్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, వాటికి నోట్స్ కూడా ఇస్తా. ఇక్కడ నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానో అదే నోట్స్ ఇస్తా కాబట్టి మీకు రీడింగ్ చేసేటప్పుడు, రివిజన్ చేసేటప్పుడు కొత్తగా అనిపించదు, ఆల్రెడీ తెలిసిందే అనిపిస్తుంది, మైండ్లో ఈజీగా కూర్చుంటుంది. ఎన్నిసార్లు చదివినా కూడా మీకు బోర్ అనిపించదు. ఓకే, స్టడీ మెటీరియల్ అంటే క్లాసెస్ PDF రూపంలో ఇస్తా. వాటికి ప్రింట్అవుట్ ఆప్షన్ ఉంటుంది. ప్రింట్అవుట్ అంటే డైరెక్ట్ అక్కడ పక్కన ప్రింట్ అని చెప్పేసి ఉండదు, మీరు యాప్లో నుంచి డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది. డౌన్లోడ్ సింబల్ ఉంటుంది, డౌన్లోడ్ చేస్తే మీ ఇంటర్నల్ మెమొరీ డివైస్, మొబైల్ అయితే మొబైల్, ల్యాప్టాప్ అయితే ల్యాప్టాప్, పీసీ అయితే పీసీ, ఏదైనా సరే అందులో డివైస్లోకి వస్తుంది. తర్వాత మీరు ప్రింటర్కి కనెక్షన్ ఉంటే ప్రింటర్ ఇచ్చుకోవచ్చు, లేదంటే బయటకు వెళ్ళి ప్రింట్ తీసుకోవచ్చు. సార్ మీరు డైలీ పెట్టే క్లాసెస్ డైలీ ప్రింట్ అయితే ఖర్చు ఎక్కువ అవుతుందని చెప్పేసి కూడా కొంతమంది అంటున్నారు. సబ్జెక్ట్ అయిపోయిన కొద్దీ, ఇప్పుడు ఇండియన్ హిస్టరీ చెప్తున్నా, ఇండియన్ హిస్టరీ మొత్తం అయిపోయిన తర్వాత ఆల్ PDFs కలిపి మళ్ళీ ఒక సపరేట్ PDF పెడతా. ఒకటే PDFలో అన్నీ వచ్చేసి ఆల్ క్లాసెస్ అన్ని కలిపి ఇండియన్ హిస్టరీ ఒక PDF పెడతా.
తెలంగాణ హిస్టరీ ఆల్ క్లాసెస్ కలిపి మళ్ళీ సపరేట్గా ఒక పీడిఎఫ్ పెడతా. ఓకే, ఇలా చేసిన తర్వాత కోర్సు మొత్తం అయిపోయిన తర్వాత టోటల్ కోర్స్ ఎన్ని పేజీలు అవుతాయో నాకు తెలియదు, అవన్నీ కూడా ఒక కంప్లీట్ పీడిఎఫ్ రూపంలో కూడా ఇస్తా. ఓకే, సో కాబట్టి అప్పుడైనా మీరు ప్రింట్ తీసుకోవచ్చు. ఇబ్బంది అవుతుంది అనుకుంటే ప్రస్తుతము పీడిఎఫ్ని మీరు మీ డివైస్లోనే చదువుకునే ప్రయత్నం చేయండి. ఇంకా ప్రింట్ తీసుకుంటారంటే అది మీకు మంచిదే. ఓకే, నెక్స్ట్ కోర్స్ వచ్చేసి మనకు కోర్సు వాల్యూ 1499 అనేది దీని వాల్యూ. యాక్చువల్గా 10,000 ప్లస్ ఒరిజినల్ వాల్యూ, బట్ నేను మీకు ఇబ్బంది ఉండదు అని చెప్పేసి 1,500 రూపీస్కి 1499కి దీన్ని ఫిక్స్ చేసిన. అయితే దాని మీద కూడా ఇప్పటివరకు డిస్కౌంట్ ఉంటుంది. ఇప్పటివరకు కూడా ఒక ఫిక్స్డ్ డిస్కౌంట్ అనేది ఒకటి కంటిన్యూ అవుతుంది 500 రూపీస్. సో 999కి ఇప్పటివరకు చాలామంది తీసుకున్నారు 999 రూపీస్కి తీసుకున్నారు. మధ్యలో ఆఫర్ ఇచ్చినప్పుడు దానిపైన ఎక్స్ట్రా ఆఫర్ కూడా ఇవ్వడం జరిగింది దివాళీ సందర్భంలో. తర్వాత కూడా ఇప్పుడు కూడా గ్రూప్ 4 నోటిఫికేషన్ రాబోతున్నటువంటి సందర్భంలో మళ్ళీ ఆఫర్ అయితే ఇవ్వడం జరిగింది. చాలామంది రిక్వెస్ట్ చేసినందుకు 749 ఉంది. దిస్ ఆఫర్ ఈజ్ స్టిల్ అవైలబుల్. ఓకే, స్టిల్ లైవ్ ఇప్పటికి కూడా ఉంది. ఈ రోజు వరకు ఉంది, ఎండ్ అవుతుంది. ఈ రోజు రాత్రికి సాయంత్రం ఎండ్ అయిపోతుంది, 12 o'clock వరకు ఉంది. ఓకే, 749 జస్ట్ 749 రూపీస్కి మీకు అన్ని సబ్జెక్ట్స్ మీరు పొందుతారు. ఓకే, జనరల్ స్టడీస్కి సంబంధించి. నెక్స్ట్ 2 years వ్యాలిడిటీ ఉంటుంది. మీరు ఏ కోర్స్ పర్చేజ్ చేసినా నా దగ్గర కావచ్చు, బయట కావచ్చు, ఎనీ అకాడమీ యూ కెన్ ప్రిఫర్. ఓకే, వితౌట్ కోచింగ్ ఆల్సో యూ కెన్ డూ యువర్ ప్రిపరేషన్ విత్ కాన్ఫిడెన్స్ అండ్ కరెక్ట్ అప్రోచ్. ఓకే, దెన్ యూ కెన్ ఈజీలీ క్రాక్ ఎనీ కైండ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ గ్రూప్ 4 టు సివిల్ సర్వీసెస్. ఓకే, బట్ యూ నీడ్ ప్రాపర్ వే ఆఫ్ ప్రిపరేషన్. ఓకే, సో కరెక్ట్ ప్రిపరేషన్ ఉంటే మీరు ఎలాంటి ఎగ్జామ్ అయినా క్రాక్ చేయొచ్చు వితౌట్ కోచింగ్ ఆల్సో. కానీ ఆ ప్రాపర్ ప్రిపరేషను, ప్రాపర్ గైడెన్స్, ఇంకా సబ్జెక్ట్ మనకు అర్థం అవ్వట్లేదంటే మాత్రం కోచింగ్ తీసుకునే ప్రయత్నం చేయండి. ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ఏదైనా తీసుకోవచ్చు. ఆన్లైన్ మేబీ బెటర్, ఎందుకంటే మీరు ఎనీ టైం యూజ్ చేసుకోవచ్చు, ఎక్కడ ఉండైనా చదువుకోవచ్చు. ఓకే, అయితే ఇది వచ్చేసి మీరు ఎక్కడ తీసుకున్నా కూడా మినిమం 6 months to 9 months వ్యాలిడిటీ ఇస్తేనే తీసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఎవరికి అపోజిట్గా చెప్పట్లేదు. 2-3 months అలాంటి కోర్సులు 100 రూపాయలకు 200 రూపాయలకు వచ్చినాయని చెప్పేసి కక్కుర్తి పడి తీసుకుంటే ఏమవుతుందంటే, సో జస్ట్ నష్టం మాత్రమే చెప్తున్నా, ఎవరికి అపోజిట్గా చెప్పట్లేదు వేరే యాప్ల వాళ్ళకు కూడా. ఎందుకంటే 2-3 months అయితే ఏమవుతుందంటే మీరు మొత్తం 2-3 monthsలో ప్రిపరేషన్ చేసేస్తారా, 2-3 నెలలు మొత్తం చేస్తారా, చేసినా కూడా సింగిల్ రీడింగో డబుల్ రీడింగో అవుతుంది. అప్పటికే మైండ్లో ఫిక్స్ అయిపోతాయా, మళ్ళీ క్లాసెస్ వినాల్సిన అవసరం ఉండదా? కోచింగ్ ఈ ఎగ్జామ్స్ 2-3 నెలల్లోనే మొత్తం అయిపోతుంది. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఈ టర్మ్ అనేది ఇంకా 1 year వరకు కొనసాగుతుంది. ఎగ్జామ్స్ డిసెంబర్ వరకు కూడా ఏదో ఒక ఎగ్జామ్ జరుగుతూనే ఉంటుంది, ఏదో ఒక నోటిఫికేషన్కి. ఓకే, సో మినిమం 1 year లేదా 9 months అట్లీస్ట్ 6 months అని ఉండేలాగా రిక్వెస్ట్ చేయండి. ఓ 10 రూపాయలు ఎక్కువైనా సరే పే చేస్తాం సార్, మాకైతే పెంచండి అని చెప్పేసి అడగండి ఎవరినైనా సరే. సో అదే బేస్ చేసుకుని నేను 2 years ఇస్తున్నా వ్యాలిడిటీ, 2 years ఐఎమ్ గివింగ్. ఓకే, సో దాన్ని యూజ్ చేసుకోవచ్చు ఎనీ టైం, ఎన్నిసార్లు అయినా వాడుకోవచ్చు. ఒక క్లాస్ని 2 సార్లు చూడాలి, 10 సార్లు చూడాలి ఏం లేదు, 2 గంటలే చూడాలి, 4 గంటలు, ఇలాంటి ఆప్షన్స్ ఉంటాయి, అవి ఏవి పెట్టలే. ఓకే, మీరు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది వచ్చేసి ఈ కోర్స్ పీడిఎఫ్ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది. డౌన్లోడ్ చేసిన తర్వాత ప్రింట్ తీసుకోవాలి, డైరెక్ట్ ప్రింట్ అని రాదు. ఓకే, సో ఇంకా దీనికి సంబంధించి ఈ కోర్స్ ఇంకొక కోర్స్ కూడా ఉంది. ఇది ఓన్లీ పీడిఎఫ్. చాలామంది సార్ మా క్లాసెస్ ఏమొద్దు, ఎక్స్ప్లెనేషన్ ఏమొద్దు, మీ నోట్స్ కావాలి మాకు అని చెప్పేసి అడిగినందుకు గాను ఇంకొక కోర్స్ స్టార్ట్ చేసిన. అది జస్ట్ ఇందులో ఉన్నవి అందులో ఉంటాయి, మళ్ళీ సపరేట్ ఏం కాదు. ఇక్కడ ఇచ్చే పీడిఎఫ్స్ అక్కడ ఇస్తాను, ఓన్లీ పీడిఎఫ్స్ ఇస్తాను. అది వచ్చేసి 349 రూపీస్ ఉంది. యాక్చువల్లీ 500 రూపీస్ ప్రైస్, కానీ 150 రూపీస్ డిస్కౌంట్తోన 349 రూపీస్ ఉంది. ఇది ఇందులో ఎక్కువ ఆఫర్స్ ఇవ్వట్లేదు, ఎందుకంటే ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను నేను. ఎక్స్ప్లెనేషన్ ఉంటేనే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. గతంలో కూడా అదే చెప్పిన. అయినా సరే సార్ మాకు ఏమొద్దు ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటా అంటే 349 ఉంది. తెలుగు మీడియం, దిస్ ఈస్ కంప్లీట్లీ అబౌట్ తెలుగు మీడియం. ఇక్కడ వరకు తెలుగు మీడియం అండ్ కోర్స్ ఇప్పటివరకు రన్ అవుతున్నటువంటిది. ఓకే, లాస్ట్ 1 point, గ్రూప్ 4 నోటిఫికేషన్ రాబోతుంది కదా, గ్రూప్ 4లో ఎంతవరకు వస్తుంది సార్, 2 పేపర్లు కవర్ అవుతాయి అని చెప్పేసి అడుగుతున్నారు. ఇది జనరల్ స్టడీస్ పేపర్ 1 స్పెషల్ కోర్స్ కాబట్టి పేపర్ 1 100% కవర్ అవుతుంది. పేపర్ 1లో మన గ్రూప్ 2 ఇతర ఎగ్జామ్స్లో రీజనింగ్ ఉంటుంది కాబట్టి, సో రీజనింగ్ కొంచెం మీకు డెప్త్గానే చెప్తా. అది వచ్చేసి మీకు పేపర్ 2లో గ్రూప్ 4 పేపర్ 2లో 60% వరకు, అంటే 70 to 80 మార్క్స్ అవుట్ ఆఫ్ 150 రీజనింగ్ కూడా ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే, ఇంకా మిగిలేది ఇంగ్లీషు అండ్ అర్థమెటిక్, అవి సపరేట్గా ఇస్తా, సపరేట్ కోర్సుగా. అయితే ఈ టార్గెట్ 1000 తీసుకున్న వాళ్ళకు చాలా మినిమం జస్ట్ సర్వీస్ ఛార్జెస్ తీసుకొని ఇచ్చేస్తా. కొత్త వాళ్ళకి మాత్రమే దాని ఒరిజినల్ ప్రైస్ ఉంటుంది. ఈ టార్గెట్ 1000 తీసుకున్న వాళ్ళకు జస్ట్ మినిమం ప్రైస్ తీసుకొని మీకు ఇచ్చేస్తా. ఓకే, ఇది వచ్చేసి దీనికి సంబంధించిన క్లారిటీ. ఇక ఇంగ్లీష్ మీడియం విషయానికి వద్దాము, చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. ఇంగ్లీష్ మీడియం విషయానికి వస్తే ఈ టార్గెట్ 1000 మాకు అవైలబుల్ చేయండి, మాకు కూడా ఇవ్వండి. సో వీఆర్ ఆల్సో వెయిటింగ్ సార్, యాక్చువల్లీ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్. సో ఎంత మీన్స్ ఈ టార్గెట్ 1000 తెలుగు మీడియం కంటే కాస్త ఎక్కువ ప్రైస్ అయినా కూడా మేము పెట్టే ఎబిలిటీ ఉంది, బట్ మాకు మంచి కంటెంట్ కావాలి అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ నేను ఎంతవరకు సాధ్యపడుతుంది అని ఆలోచించుకొని దీని మీద చాలా ఎక్కువగా అంటే అనాలిసిస్ చేసుకొని, సో అన్ని మంచి చెడు ఏం జరుగుతుందని అన్నీ ఆలోచించుకొని మీకు ఈ అనౌన్స్మెంట్ చేయబోతున్నా. సో ఇందులో 90% మీరు సాటిస్ఫై అవుతారు, ఒక 10% డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంది. బట్ డోంట్ వరీ గైస్. ఓకే, సో టార్గెట్ 1000 క్లాసెస్ వచ్చేసి ఇంగ్లీష్ మీడియంలో ప్రొవైడ్ చేయలేను మీన్స్ నేను చెప్పలేను అని కాదు, ఐ కెన్ హ్యాండిల్
ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ తెలుగు లాంగ్వేజ్. ఓకే, సో హిందీ చెప్పలేను కానీ ఇంగ్లీష్లో క్లాసెస్ చెప్పగలుగుతాను, తెలుగులో కూడా చెప్పగలుగుతాను. కానీ సిచ్యువేషన్ ఇప్పుడున్నటువంటి టైంలో నేను ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ కూడా పెట్టుకొని సపరేట్ కోర్సెస్ లాంచ్ చేస్తే సో ఐ నీడ్ టు స్పెండ్ మోర్ టైం. ఓకే, సో యాక్చువల్లీ తెలుగు మీడియం క్లాసెస్ ఇప్పటికీ కొన్ని చాలా డిస్టర్బెన్సెస్ వల్ల కొంచెం స్లో అయినాయి. అన్ని ఆల్మోస్ట్ 99% అన్ని కూడా ఓవర్కమ్ చేసిన 2-3 బ్యారియర్స్ ఉన్నాయి. సో 1-2 డేస్లో డైలీ ఇంకా ఎలాంటి అడ్డంకులు లేకుండా ఇంకా స్పీడప్ అవుతుంది కోర్సు. ఓకే, ఇది తెలుగు మీడియం. సో మళ్ళీ నేను ఇంగ్లీష్ మీడియం కూడా క్లాసెస్ పెట్టుకుంటే మళ్ళీ తెలుగు మీడియం కోర్సు దెబ్బతింటుంది, ఇది దెబ్బతింటుంది. రెండు కూడా ఎక్కడ సాటిస్ఫై చేయలేకపోతా. సో తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా చాలా హోప్స్తో ఉన్నారు. అందుకని చెప్పేసి సో ఇన్ టైంలో కంప్లీట్ చేయడం మై రెస్పాన్సిబిలిటీ. చాలా ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు. రీసెంట్గా గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి ఒక ప్రముఖ ఇన్స్టిట్యూట్, నేను పేరు చెప్పాను కానీ సో అందులో సిలబస్ అవ్వలేదని చెప్పేసి మా ఫ్రెండ్స్ చాలామంది బాధపడ్డారు. ప్రిలిమ్స్లో సరిగ్గా అటెంప్ట్ చేయలేకపోయినాం, సిలబస్ కంప్లీట్ కాలేదని చెప్పేసి అన్నారు. ఆ విధంగా సిలబస్ కంప్లీట్ చేయకుండా మీకు సగం సగం పెడితే దట్ విల్ బి ఎఫెక్ట్ యువర్ కెరీర్. ఓకే, సో నన్ను తిట్టొచ్చు కానీ మీ కెరీర్ ఎఫెక్ట్ అవుతుంది. అందుకని చెప్పేసి ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ ఇప్పుడు పెట్టుకోవడం దలుచుకోలేదు. యాక్చువల్లీ తెలుగు మీడియం టార్గెట్ అయిపోయిన తర్వాత ఫిబ్రవరి తర్వాత మార్చ్లో సేమ్ అలాంటిదే ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేద్దాం అనుకున్నా, కానీ నోటిఫికేషన్ స్పీడప్ అవుతున్నాయి. అందుకే నేను దాన్ని పక్కన పెట్టేసి ఇప్పటి నుంచి ఏదో ఒక ఇచ్చే ప్రయత్నం చేద్దామని చెప్పేసి మీకు కంప్లీట్ ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ ఐఎమ్ వెరీ సారీ. సో ప్రజెంట్లీ ఐఎమ్ అనేబుల్ టు ప్రొవైడ్ ఫర్ యూ ఇంగ్లీష్ మీడియం గాయస్. ఓకే, అయితే బై లాంగ్వేజ్ చెప్పొచ్చు కదా అని కొంతమంది అడిగినారు. ఓకే, బై లాంగ్వేజ్ చెప్పొచ్చు కదా అన్నారు. బై లాంగ్వేజ్ చెప్తే కోర్సు డ్యూరేషన్ పెరుగుతుంది. ఇప్పటికే ఫిబ్రవరి ఎండింగ్ టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నా. ఓకే, ఫిబ్రవరి ఎండింగ్కి కంప్లీట్ చేయాలి 100%. ఇప్పుడు కనుక నేను బై లాంగ్వేజ్ స్టార్ట్ చేస్తే వీడియోస్ లెంత్ పెరుగుతాయి, కంటెంట్ అంతా చెప్పాలంటే మార్చ్ ఏప్రిల్ వరకు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. సో మళ్ళీ అందరూ మీరు డిసప్పాయింట్ అవుతారు, ప్రిపరేషన్లో మీరు దెబ్బతింటారు. ఓకే, సో మన మైండ్ పీస్ఫుల్గా ఉన్నప్పుడే కరెక్ట్ ప్రిపరేషన్ చేయగలుగుతాం కాబట్టి అలాంటి రిస్క్ కూడా చేసే ప్రయత్నం చేయట్లేదు. సో బై లాంగ్వేజ్లో కూడా ఉండదు, నో బై లాంగ్వేజ్, నో ఇంగ్లీష్ మీడియం. బట్ ఐ యూజ్ ఇంగ్లీష్ టర్మినాలజీ. ఓకే, సో ఇంగ్లీష్ టర్మినాలజీ అవసరమైన ప్రతి చోట యూజ్ చేస్తా. బై లాంగ్వేజ్ కాదు, ఎవ్రీథింగ్ 2 లాంగ్వేజ్లో చెప్పను. బై లాంగ్వేజ్ కాకుండా ఇంగ్లీష్ టర్మినాలజీ యూజ్ చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియన్ ఎకానమీ చెప్తున్నాను అనుకోండి. ఇండియన్ ఎకానమీలో ఏదైనా ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్ జాతీయ ఆదాయము అనే చాప్టర్కి సంబంధించినటువంటి దాంట్లో మనము జీడిపి అని చూస్తాము. ఓకే, స్థూల జాతీయ ఉత్పత్తి, స్థూల దేశీయ ఉత్పత్తి అని చెప్తాం. స్థూల దేశీయ ఉత్పత్తి అన్నప్పుడు తెలుగు మీడియం వాళ్ళకు తెలుగు మీడియం వాళ్ళకే ఈ ఎకానమీ టర్మినాలజీ సరిగా అర్థం కాదు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే ఇంకేదో కొత్త లాంగ్వేజ్ లాగా ఉంటుంది. సో దే విల్ ఫేస్ డిఫికల్టీస్. ఓకే, సో స్థూల అనే దానికి మనం ఏం తీసుకుంటాము. ఓకే, సో ఈ విధంగా దాని వర్డ్స్ స్థూల దేశీయోత్పత్తి. ఓకే, జీడిపి అని ఎందుకంటాము, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని, కారకాలు అంటే ఫ్యాక్టర్స్ అని. ఓకే, సో ఈ విధంగా ఇలాంటి టర్మినాలజీ యూజ్ చేస్తా. ఇంగ్లీష్ మీడియం జాగ్రఫీలో కూడా కొన్ని టర్మినాలజీ అవసరమవుతాయి, అవి యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ సైన్స్లో కూడా కొన్ని తెలుగుకు ఇంగ్లీష్కి టర్మినాలజీ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇలాంటి సిచ్యువేషన్లో టర్మినాలజీ యూజ్ చేసి చెప్తా. ఓకే, సో బట్ నాట్ బై లాంగ్వేజ్ కోర్స్. అంతే, మీరు ఇప్పుడు కోర్స్ పర్చేస్ చేయాలని చెప్పేసి బై లాంగ్వేజ్లో చెప్తాను ప్రామిస్ చేసి తర్వాత చెప్పకుండా మోసం చేసే ఉద్దేశం నాకు లేదు. సో నో ఇంగ్లీష్ మీడియం కోర్స్, నో బై లాంగ్వేజ్ కోర్స్. ఓకే, బట్ ఇంగ్లీష్ వర్డ్స్ ఐ కెన్ యూస్. ఓకే, సో అవసరమైన ప్రతి చోట కూడా ఇంగ్లీష్ వర్డ్స్ యూజ్ చేసి చెప్తా. మీరు అట్లీస్ట్ 10th వరకు మీరు తెలుగు మీడియం చదివిన వాళ్ళైనా 5th 6th వరకు నేను తెలుగు మీడియం చదివి తెలుగులో అయినా అర్థం చేసుకుంటా, బట్ టర్మినాలజీ సరిపోతుంది అనుకున్న వాళ్ళు తీసుకోండి. కంప్లీట్లీ ఫ్రమ్ ఎల్కేజీ టు కేజీ టు పీజీ అంటారు కదా, అక్కడ వరకు మొత్తం ఇంగ్లీష్ మీడియంలో చదివినాము, మాకు తెలుగు అసలు అర్థం కాదన్న వాళ్ళు ప్రిఫర్ చేయకండి. ట్రై టు టేక్ అనదర్ సోర్స్. ఓకే, ఇది పాయింట్ నెంబర్ 1. ఎక్స్ప్లెనేషన్ సంబంధించి ఇంకా ఉంది, అప్పుడే అయిపోలేదు. సో ఎక్స్ప్లెనేషన్ సంబంధించి ఇది. ఓకే, సో క్లాసెస్ విల్ బి ఇన్ తెలుగు మీడియం ఓన్లీ, బట్ ఐ యూజ్ ఇంగ్లీష్ టర్మినాలజీ అవసరమైన చోట యూజ్ చేస్తా. నెక్స్ట్ పీడిఎఫ్స్ ఉన్నాయి కదా, పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేస్తా కదా మెటీరియల్. ఈ స్టడీ మెటీరియల్ మాత్రము తెలుగు మీడియం వాళ్ళకి ఎలాగైతే ఇస్తున్నానో సేమ్ స్టడీ మెటీరియల్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు కూడా ఇస్తా. అంటే తెలుగు మీడియం నేను ఇంక ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి మన యాప్లో తెలుగు మీడియం వాళ్ళకి ఇస్తున్నటువంటి పీడిఎఫ్స్ సేమ్ నెంబర్, సేమ్ క్లాసు, సేమ్ టాపిక్స్ ఇక్కడ తెలుగులో ఉంటుంది, ఇక్కడ ఇంగ్లీష్లో ఉంటుంది. అంతే, సపరేట్ పీడిఎఫ్స్ డైలీ ప్రొవైడ్ చేస్తాను. దానికోసం మీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళ కోసం నేను చేసే ఫేవర్ ఏంటంటే ఒక 1 hour మీకోసం ఎక్స్ట్రా నేను ఇతర కొన్ని వర్క్స్ అనేటివి పక్కన పెట్టుకొని, వర్క్స్ మీన్స్ మన యాప్కి సంబంధించి కాదు, నా పర్సనల్ వర్క్స్ కానీ పర్సనల్ హాబీస్ కానీ కొంత పక్కన పెట్టి ఒక 1 hour మీకోసం స్పెండ్ చేయాలని చెప్పేసి డిసైడ్ అయినా. ఈ విధంగా మీకు ప్రొవైడ్ చేయగలుగుతా. మెటీరియల్ విల్ బి అవైలబుల్. ఓకే, మెటీరియల్ విల్ బి అవైలబుల్ ఫర్ యూ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఓకే, సో తెలుగులో వచ్చిన స్టడీ మెటీరియల్ ఇంగ్లీష్లో కూడా వస్తుంది. సో మీరు క్లాస్లో తెలుగులో విని ఇంగ్లీష్లో అర్థం చేసుకుంటా అంటే యూ కెన్ ఈజీలీ టేక్, యూ కెన్ డైరెక్ట్లీ టేక్, ఎలాంటి ఆలోచన లేకుండా తీసుకోవచ్చు. ఇది నెక్స్ట్, ఇది వచ్చేసి దీనికి సంబంధించి. ఇక గైడెన్స్ వచ్చేసి ఎలాగో ఏ లాంగ్వేజ్ అయినా పర్వాలేదు కాబట్టి యూట్యూబ్లో గైడెన్స్ ఇస్తూనే ఉంటా, యూ కెన్ యూటిలైజ్. నెక్స్ట్ మోటివేషన్ కూడా అవసరమైనప్పుడు యూట్యూబ్లో ఇస్తూనే ఉంటా ఇన్ఫర్మేషన్. ఇదంతా ఈ రెండింటి విషయంలో ఎలాంటి డౌట్ లేదు. క్లాసెస్ తెలుగు మీడియం ప్లస్ ఇంగ్లీష్ టర్మినాలజీ
అవసరమైన చోట పీడిఎఫ్స్ అంటే మెటీరియల్ నోట్స్ వచ్చేసి ఇంగ్లీష్ ఆల్సో విల్ బి ప్రొవైడెడ్ ఫర్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్. ఓకే, ఇది నెక్స్ట్. ఇంకొంతమంది దీనికి ప్రైస్ ఎంత ఉంటుంది, దీనికి 2000 3000 ఉంటుంది అంటే అలాంటిది ఏమీ లేదు. సో అలాంటిది ఏమీ లేదు, సేమ్ ఇదే కోర్సు మీరు ఇదే తీసుకుంటారు. నేను యాడ్ చేస్తాను అంతే, కంటెంట్ ఎక్స్ట్రా యాడ్ చేస్తాను, ఇంగ్లీష్ మీడియం పీడిఎఫ్స్ కూడా యాడ్ చేస్తా. తెలుగు మీడియం వాళ్ళు కూడా మేము ఇంగ్లీష్లో చదువుతాం సార్, సరదా ఉంది మాకు కూడా తెలుసుకోవాలని ఉంది అని అనుకుంటే ఆ పీడిఎఫ్స్ మీరు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆ కోర్సులో 2 టైప్స్ పీడిఎఫ్స్ తెలుగు ప్లస్ ఇంగ్లీష్ మీడియం మీకు ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తా. ఓకే, సేమ్ డీటెయిల్స్ అంతే, సేమ్ ప్రైజు, సేమ్ ఆఫర్స్, సేమ్ ఇదే ఉంటుంది మొత్తం. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఈరోజు ఆఫర్ ఉంది కదా, మీరు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు కూడా ఈ 749కి మీరు తీసుకోవచ్చు. ఓకే, సో తర్వాత 999 మళ్ళీ ఉంటుంది, కొన్ని రోజుల తర్వాత అది కూడా వెళ్ళిపోతుంది. మనకు ఒరిజినల్ ప్రైస్ అన్ని డిస్కౌంట్స్ పోయి 1499కి వచ్చేస్తుంది. సో ట్రై టు టేక్ యాజ్ ఇమీడియట్లీ యాజ్ పాసిబుల్. ఓకే, నెక్స్ట్ ఇది. ఇక అలా కాకుండా కొంతమంది దీనికి సంబంధించి డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఉంటుంది. డౌన్లోడ్ ఆప్షన్ పీడిఎఫ్స్ ఇంగ్లీష్ మీడియం కూడా డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. వ్యాలిడిటీ వచ్చేసి 1 year or 2 years. ఓకే, 2 years పెడతలే, 2 years అన్ని 2 years ఇస్తా. ఇక్కడ పీడిఎఫ్స్ కోర్స్ కూడా 6 months పెట్టినా నేను, ఓన్లీ పీడిఎఫ్స్ అది కూడా 2 years చేసేస్తా. ఓకే, మీరు ఎప్పుడైనా తీసుకోవచ్చు ప్రింట్. ఓకే, 2 years ఏదైనా 2 years ఉంటుంది. ఇక ప్రైస్ ఇది వచ్చేసి దీనికి సంబంధించి. అయితే రెండవ కోర్స్ నెంబర్ 2 వచ్చేసి ఏంటంటే ఇంగ్లీష్ మీడియం మేము తెలుగు అర్థం చేసుకోలేము సార్, అసలే మీరు తెలుగు మీడియం ఇచ్చినా కూడా మేము అర్థం చేసుకోలేము, టర్మినాలజీ యూజ్ చేసినా అర్థం చేసుకోలేము. పీడిఎఫ్స్ అట్లీస్ట్ మెటీరియల్ ఉంటే చాలు అనుకున్న వాళ్ళకు ఓన్లీ మెటీరియల్ ఇంగ్లీష్ మీడియం, ఓన్లీ మెటీరియల్ వితౌట్ ఎక్స్ప్లెనేషన్, ఓన్లీ మెటీరియల్ కావాలి టార్గెట్ 1000 సంబంధించి అంటే ఇక్కడ నేను పీడిఎఫ్స్ మాత్రమే కావాలనుకున్న వాళ్ళకు సపరేట్గా ఒక కోర్సు మీకు అవైలబుల్ చేస్తా. 1-2 daysలో మీకు అవైలబుల్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ హిస్టరీ నుంచి ఇస్తాను, అండ్ ఇండియన్ హిస్టరీలో ఏన్షియంట్ అండ్ మిడివల్ ఇప్పుడు ఇయ్యను, తర్వాత ఇస్తా. సో మోడర్న్ హిస్టరీ ఒక 4-5 daysలో స్టార్ట్ అవుతుంది. మోడర్న్ హిస్టరీ నుంచి మీకు ఇంగ్లీష్ మీడియం పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేయబడతాయి. సో సపరేట్ కోర్స్ దట్ విల్ బి ఓన్లీ పీడిఎఫ్స్ ఇంగ్లీష్ మీడియం సపరేట్ కోర్స్. ఓకే, అది కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. అంటే ఎక్స్ప్లెనేషన్ లేకుండా, తెలుగు ఎక్స్ప్లెనేషన్ మేము అర్థం చేసుకోలేము, పీడిఎఫ్స్ సరిపోతాయి అనుకుంటే తీసుకోండి. అది వచ్చేసి మనకు 699 ప్రైస్, దాని ప్రైస్ వచ్చేసి 699. సో వాటి మీద 150 రూపీస్ డిస్కౌంట్తో 549కి అవైలబుల్ ఉంటుంది, 549కి. అయితే ప్రజెంట్గా స్టార్టింగ్లో మీకు ఒక 10 days అంటే టిల్ డిసెంబర్ 10th ఇంకొక 100 రూపీస్ రెడ్యూస్ చేసి 449 రూపీస్కి, ఓన్లీ 449 రూపీస్కి ఓన్లీ పీడిఎఫ్స్ ఇంగ్లీష్ మీడియం. కరెక్ట్ వినండి, ఓన్లీ పీడిఎఫ్స్ ఇంగ్లీష్ మీడియం. ఇది వచ్చేసి టార్గెట్ 1000 మీరు తీసుకుంటే తెలుగు ఎక్స్ప్లెనేషన్ ప్లస్ ఇంగ్లీష్ మీడియం మెటీరియల్ అది ఉంటుంది. ఇది వచ్చేసి ఓన్లీ ఇంగ్లీష్ మీడియం మెటీరియల్ 449కి ఒక 10 days వరకు ఆఫర్ ఉంటుంది. 449 అంటే 450 రూపీస్ ఎక్స్ట్రా, ఒక 10-15 రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది. సో చార్జెస్ మీరు పర్చేస్ చేయొచ్చు. సో ఇది వచ్చేసి నేను మీకోసం ఎక్కువ టైంని నా రిస్క్తోన, నా యొక్క రిస్క్ మీన్స్ నేను అదర్ హాబీస్ అదర్ యాక్టివిటీస్ పక్కన పెట్టి మీకు చెప్తున్నా కాబట్టి దీని మీద బార్గెనింగ్లు అంతనా సార్ ఇంతనా సార్ అనొద్దు. సో మీరు అడిగినందుకే మీ రిక్వెస్ట్ ప్రకారమే చేస్తున్నా. దిస్ ఈజ్ అబౌట్ కంప్లీట్లీ ఇంగ్లీష్ మీడియం టార్గెట్ 1000 కోర్స్ డీటెయిల్స్. ఓకే, ఎక్స్ప్లెనేషన్ విల్ బి ఇన్ Telugu and notes will be in English. That is target 1000 course for English medium. Okay, so if you don't want that course, you can take only PDFs course that will be available within 1-2 days. So price will be 449 presently with offer. Okay, with offer తోనే వస్తుంది, with offer తో 449 వస్తుంది. ఓన్లీ పీడిఎఫ్స్ ఇంగ్లీష్ మీడియం. సేమ్ ఈ కోర్స్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో ఫిబ్రవరి ఎండింగ్కి అది కంప్లీట్ అవుతుంది. సైమల్టేనియస్లీ బోత్ క్లాసెస్ బోత్ మెటీరియల్ విల్ బి ప్రొవైడెడ్ ఫర్ తెలుగు మీడియం యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ మీడియం. ఓకే, సో ఐ థింక్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ మై ఒపీనియన్. ఓకే, సో అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కామెంట్. బట్ ప్రైస్ గురించి పెట్టకండి కామెంట్స్, ప్రైస్ గురించి అవసరం లేదు. సో 400-500 అనేది మీకు పెద్ద ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో స్పెండ్ చేయొచ్చు, పర్వాలేదు. ఓకే, సో థ్యాంక్ యూ గైస్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు కామెంట్ చేయండి. యాప్ మాత్రము లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, అండ్ అక్కడ నుంచి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు మన క్లాసెస్ అవైలబుల్ కోర్స్ వచ్చిన తర్వాత మీరు తీసుకోండి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్.